పెద్దగండపల్లి పంచాయతీ. మేము తానూరపు నారాయణ వాళ్ళ కొడుకుని. మాకు 5 ఎకరాలు ఉంది సార్. అలాగే మా మొత్తం 3 అన్నదమ్ములవి 11 ఎకరాలు ఉంది. 11 ఎకరాల్లోనూ మా 3 అన్నదమ్ములు పొలం పంచుకున్నాం సార్. పొలం పంచుకునేటప్పుడు నేను ఇక్కడ 5 ఎకరాలు తీసుకున్నాను. మా వాళ్ళు 3 ఎకరాలు తీసుకుంటారు. ఈ 5 ఎకరాలు తీసుకున్న తర్వాత ఏదో రాజుగోరు మనకి ఈ జిందాలు వస్తే ఒక అవకాశం ఉంటే మన పిల్లలు పెరుగుతారు, పెద్ద అవుతారు, బాగుంటుంది అని అనేటప్పుడు ఈ 5 ఎకరాలు తీసుకోండి సార్. ఈ 5 ఎకరాలు ఇప్పుడు మొన్న వాళ్ళు 18 లక్షలు మాకు ఇచ్చారు 5 ఎకరాలకి. మా అన్నయ్యకి 3 ఎకరాలు ఇస్తే మొన్నే ఒక అరెకరం అమ్ముకుంటే 25 లక్షలు అమ్ముకోండి సార్. ఇప్పుడు మాకు జాబు లేకపోయి, మాకు డబ్బు ఇప్పుడు ఈ పొలం లేకపోయి మా పరిస్థితి సార్. మా అమ్మని కనీసం సెంటు భూమి లేదు. మా పరిస్థితి కనకారావు గారు ఏం చెప్పారు, మీకు పిల్లలు బతుకుతారు, హాస్పిటల్ కడతాం, స్కూల్ కడతాం, ఈ విధంగా కడతాం, ఆ విధంగా కడతాం. కనకారావు గారు అప్పుడే వచ్చారు ఇక్కడికి మాట్లాడారు. అదే విధంగా ఇప్పుడు కూడా వచ్చి మా పరిస్థితులు ఏంటి, మా అప్పుడు ఏం మాట్లాడు, ఇప్పుడు మీరు మాకు చెప్పకుంటే ఎలా చేస్తారు, అది వచ్చి మాట్లాడమని వాళ్ళ పనులు చేసుకోమని సార్. అది నేను కోరుకుంటాను. రైతులందరూ పాడైపోయి ఉన్నారు. రైతులందరికీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. మా పరిస్థితి అటు వెళ్ళడం ఇటు రావడం. ఎవరు కంపెనీ పెట్టుకోవద్దని మేము అనలేదు. మా కంపెనీ పెట్టుకోమని మాకు చెప్పినవని మాకు ఇచ్చిమని అదే మేము చెప్తాను సార్. లేకపోతే సావైనా బతుకైనా ఇందులోని సార్. ఎవరైనా రానియండి, ఎవరేమో కంపెనీ వద్దాం లేదు. మా బతుకుల గురించి వాళ్ళు చెప్పిమని వాళ్ళు చేసుకోమని సార్. అదే ఇప్పుడు ప్లాట్గా పరిశ్రమకి భూమి తీసుకుంటారో ఆ పరిశ్రమ కోసమే వాడాలి. వేరే పరిశ్రమలు పెడతామంటే ప్రజలు ఊరుకోరు. ఆ జీవ చట్ట ప్రకారం కూడా చట్టం కూడా ఒప్పుకోదు. వేరే పరిశ్రమలు పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి ప్రజలదే హక్కు. జీవోలన్నీ అక్కడ బాక్సైట్ అనుమతులు రద్దయినాయి. ఇక్కడ జిందాలు పరిశ్రమ జీవో రద్దయినప్పటికీ నేను ఇంత సొమ్ము ఖర్చు పెట్టాను, నేను ఎలాగో వదిలేస్తాను అనేసి కనకారావు అయితే ఒకప్పుడు చెప్పడం జరిగింది. ఎంఆర్ ఆఫీసులో ఏమైనా కాగితాలు ఉంటే తీసుకురమ్మని ముఖాముఖిగా మేము మాట్లాడినప్పుడు ఏమీ చూపించలేని పరిస్థితి. ప్రజల ముందుకు ధైర్యంగా రమ్మంటున్నాం, ప్రజల ముందు చర్చ పెట్టమంటున్నాం. పెట్టండి మీకు ధైర్యం ఉంటే, లేదా భూమికి మీరు వెళ్ళిపోండి, ఎవరి భూములు వాళ్ళు దులుకుంటాం అని మేము ఆ రోజు కూడా చెప్పడం అయితే జరిగింది. నేటికి 18 సంవత్సరాలు కావస్తుంది. పరిశ్రమ లేదు. పరిశ్రమల అనుమతులు రద్దయినాయి కాబట్టి ఎవరి భూమి వాళ్ళకి ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకొని ఇవ్వాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. నాతో పాటు వచ్చిన రైతులకు అభినందనలు తెలియజేస్తూ, నా పేరు మల్లేసు, రస్కోట మండలం. 2007లో స్టార్ట్ చేశారు జిందాల్ పరిశ్రమ అల్యూమినియం కర్మాగారం అని. అయితే ఈ అల్యూమినియం కర్మాగారానికి ఎన్నో బొక్కలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవకతవకలు జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. ఇక్కడున్న సోటా నాయకులకి, బడా నాయకులకి అందరికీ తెలుసు. మెయిన్ కారణం ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ప్రజలు 18 ఏళ్ళుగా నలిగిపోతూ పండించుకుందామంటే పంట లేదు, భూమి లేదు, ఉపాధి లేక వలసపోయే పరిస్థితి అయితే ఈ 18 ఏళ్ళుగా జరుగుతుంది. భూమి ఉంటే దున్నుకొని 1 సంవత్సరం పంట పోయినా 2వ సంవత్సరం ఆ పంట చేతికొస్తే అనుభవించడానికి అవకాశం ఉన్ను. 3 పంటలు పండే పుష్కలమైన నేలని జిందాల పరిశ్రమకి ఆనాడు పెద్దలందరూ కలిసి అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ సంఖ్య గిరిజన రైతులే, చిన్నకారు రైతులు. ఈ చిన్నకారు రైతుల్లో డీపారం భూమి ఎకరా 60 సెంట్లు, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, 5 ఎకరాలు ఎవరికీ లేదు. అలాంటి భూమిని అప్పుడిప్పుడే సాగులో పెట్టుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా ఏయో పడవబడ్డ భూములు పరిశ్రమకు ఇవ్వాలి, కానీ పుష్కలంగా పండే భూముల్ని పరిశ్రమలకు ఆ జీవ ప్రకారంగా అయితే ఇవ్వకూడదు. అలాంటిది పచ్చి మోసం జరిగింది. మోసాలతోటే ఈ జిందాల్ పరిశ్రమ
నేటి వరకు నడుస్తుంది. కనుకనే రైతులకి న్యాయం జరగాలి. నేటి వరకు 18 సంవత్సరాలు ఎవరైతే డబ్బులు తీసుకోకుండా నేటి వరకు నిలబడ్డారో ఇంకా ఉన్నారు జనాలు, 25-30 మంది వరకు ఉన్నారు జనాలు. వీళ్ళందరినీ కాదని డిక్లేర్ చేశాను, అందరికీ డబ్బులు ఇచ్చానని కనకారావు గారు చెప్పడం అనేది విడ్డూరము, మోసము, దగా. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన రైతుల్ని ఆత్మబలాన్ని తుంచారు, మనోధైర్యాన్ని కూడా దెబ్బతీశారు. ఆ రైతులకి ఇప్పుడు ఉపాధి లేదు, పండించుకుందామంటే భూమి లేదు, అధోగతి పాలైపోయి రోడ్డును పడ్డారు ప్రజలందరూ. ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉంటుండగా బళ్ళు పెట్టి జేసీబీలు పెట్టి పని చేసుకుంటున్నాడంటే ఎంత ఆయనకి ఎంత గుండె ధైర్యం. ప్రజల ముందుకు రావాలి, సంజయ్ ఇవ్వాలి, రైతులకి న్యాయం జరగాలి. జరగకపోతే మేము ఉద్యమిస్తాం. రైతులందరినీ భూమిలో దించి ఎవరి భూమిలో వాళ్ళని దున్నుకోమని అందరినీ పిలుపునిస్తాం. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే గతంలో 2007-2008 సంవత్సరం గాను ఇక్కడ జేఎస్డబ్ల్యూ కర్మాగారం నిర్మించడానికి రైతులందరినీ కూడా సమావేశపరిచి పబ్లిక్ హీరింగ్ పెట్టడం జరిగింది. అందుట్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్సీ రఘురాజు గారు కూడా మన ప్రాంత పిల్లలందరికీ కూడా భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగాలు అయ్యి అందులోనే ఏదో 6 నెంబర్లు అయ్యి ఇవ్వడం కూడా జరుగుతుంది, భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ రైతులందరూ కూడా మూకుమ్మడిగా ఒక నిర్ణయానికి వచ్చి జెండాలకి మంచి పేరైనటువంటి పరిశ్రమ అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. దాని ధర్మిల పబ్లిక్ హీరింగ్లో పంచాయతీ తీర్మానాలు కూడా చేసి ఈ సుమారు 1000-1100 ఎకరాల భూమిని గవర్నమెంట్ వారికి అప్పచెప్పడానికి సిద్ధంగా రైతులందరూ ముందుకు వచ్చారు. కానీ ఆ రోజు చెప్పినటువంటి నిర్ణయాలు మాటలు ఈరోజు లేవు. ఆ పరిశ్రమ వెనక్కి వెళ్ళింది. ఆ పరిశ్రమ వెనక్కి వెళ్ళిన తర్వాత వేరొక కంపెనీకి పురమాయించేటప్పుడు స్థానిక రైతులతో ఒక మాట కూడా ఇది జరిగింది, మీ పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఒక్క మాట కూడా యాజమాన్యం రైతుల ముందుకు వచ్చి ఇది జరిగిందని చెప్పకుండా వేరొక కంపెనీకి ఇవ్వడం వల్ల రైతు ఆందోళన పరిస్థితి ఏర్పడడం జరిగింది. మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు మా ఉద్యోగాల్లో చేరకున్న రిటైర్మెంట్ అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ పిల్లలకి భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి పక్క రాష్ట్రం ఒరిస్సా తీసుకెళ్ళి ట్రైనింగ్ క్లాసులు కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది. అదే ట్రైనింగ్ క్లాసులో పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇందులో ఎలాగా కూడా మనకి ఏదో చిన్నపాటి ఉద్యోగం వస్తుంది, ఏదో బ్రతుకొచ్చు అని చెప్పేసి వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా బ్రేక్ పడాలి. అవతల ఉద్యోగానికి పనికి రాలేదు, అవతల భూమి రైతు కోల్పోనాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటనేది రైతుల తాలూకా బాధ, ఆవేదన. దయచేసి అధిష్టానం, మేమైతే వ్యతిరేకమేం కాదు, రైతులకి సముదాయించి బాబు ఇది పరిస్థితి మీకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఇది కల్పిస్తాం. ఆ రోజు అన్నారు ఇల్లు కోల్పోయినోడికి ఇల్లు అన్నారు, ఇల్లు లేదు. ఉద్యోగం అన్నారు, ఉద్యోగం లేదు, రిటైర్మెంట్ అంటారు. బోర్లు పోయిన వాళ్ళకి బోర్లు కూడా పైకి చెల్లిస్తారన్నారు. ఇక అన్ని విధాల గవర్నమెంట్ ప్రకారంగా మేము ఎంత ప్రోత్సహించామో అంత డిసప్పాయింట్ అవ్వాల్సిన పరిస్థితి రైతు. ఈవేళ జీడి మామిడి అంతా కూడా ఈ 1100 ఎకరాల్లో రైతు చిన్న సన్నకారు రైతులు పండించుకొని సంవత్సరానికి ఎంతో కొంత ఆదాయం వచ్చిందని నిండు తోటలు తొలగించడం జరిగింది. ఈవేళ ఆ ఆదాయం కూడా రైతు కోల్పోనాడు, ఉద్యోగం కూడా కోల్పోనాడు, భూమి కోల్పోనాడు. ఈవేళ పరిస్థితి రైతు పరిస్థితి ఏంటి? ఇప్పుడు లేదు, ఈ పరిశ్రమ పెట్టలేదు, రైతులకు తిరిగి ఆ సొమ్ము చెల్లించేయండి, మీరు భూమి మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేసినా సరే సంతోషంగా అందులో ఏ చోడో గంటో రాగో ఏదోటి పండించుకుంటాం. అది లేదు. అసలు రైతుకి ఏదైనా సరే సమాధానం చెప్పే పరిస్థితి అయితే కనిపించలేదు సార్. ఇవాళ ఆ పెద్దలు మరి ఏంటనేది ఇదిగో మనం ఒక 10 days 15 days బ్యాక్ చుట్టూ సంప్రదింపులు అవుతాయి, కూర్చుందాం మాట్లాడదామని చెప్పేసి స్థానిక పెద్దలు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ వాయిదా చేశారు. మరి ఎందుకు తొనికిసలాట అవుతుంది? ఈ రైతులు ఆందోళనకరమైన పరిస్థితి ఏంటి, రోడ్డు మీద పడ్డం ఏంటి అనేసి
చాలా ఆందోళనగా రైతులు ఉన్నారు. కడుపు నిండా తిండి లేక, ఆ ఉద్యోగాల పిల్లలకి ఉద్యోగాలు చదువు సంధ్యలో మానేశారు, అది లేక చాలా బాధాకరమైన విషయంతో ఈ రోజు ఇక్కడ రైతులందరూ కూడా వచ్చి ఈ పనిని ఆపడం జరుగుతుందని చెప్తే మేమైతే వ్యతిరేకం కాదు. రైతులకు తగిన న్యాయం చేసి ముందుకు నడిపిస్తే అందులో ఒకటి పబ్లిక్ మీటింగ్ పెట్టమనండి. దానికి 4 పంచాయతీలు రైతుల్లో రమ్మని ఇదిగో బాబు, ఇదిగో ఇంకో కంపెనీకి ఏర్పాటు చేస్తాను, మీ 6 నెంబర్లు కానీ లేకపోతే మీ ఉద్యోగాలు కానీ. ఇంకోటి సార్, ఒకళ్ళు తెలియకంటే ఒకళ్ళు డబ్బులు ఇప్పుడు ఆవేళ షేరుధనం అన్నారు. ఆ షేరుధనం ఏంటనేది ఇప్పుడు అర్థం కాలేదు. మీకు వన్ ఆఫ్ ద